మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ పండగ వాతావరణం జరుగుతుంది. మీరు చూసారంటే విపరీతమైన జనం సుమారుగా 1000 మంది ఉన్నారు ఇక్కడ. ఈ రోడ్డు సుమారుగా 40 సంవత్సరాలుగా ఈ రోడ్డు సమస్య ఉంది. ఇక్కడ ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినా కూడా ఇక్కడి నుంచి మనం పోలేము. ఇది జంగాలపల్లి నుంచి కనికాపురం వరకు రోడ్డు చాలా దారుణంగా ఉంది. దీన్ని 40 సంవత్సరాలుగా ఇక్కడ ఉండే స్థానిక గ్రామాలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే కూడా గత ప్రభుత్వం దీన్ని ఎక్కడ కూడా పట్టించుకోలేదు. మన ప్రభుత్వం వస్తానే దీని గురించి రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ రోడ్డు దీన్నే మనం పెట్టాము. దీనికి 74 లక్షలు శాంక్షన్ అయింది. ఇది జంగాలపల్లి నుంచి కనికాపురం వరకు బీటీ రోడ్ వేసాము. రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు పిల్లలకి స్కూల్కి పోవాలన్నా ఇక్కడ ఏదైనా ఆసుపత్రికి పోవాలన్నా కూడా రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏ సమస్య లేకుండా ప్రజలు ఆనందంగా ఉంటారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వస్తే అందరూ కూడా మన ప్రభుత్వాన్ని ఎంత ఆదరిస్తున్నారని చెప్పేసి జనాలు చూస్తేనే మనకు తెలుస్తుంది. సో అన్ని మంచి కార్యక్రమాలు రొటీన్గా అన్ని చేసేదన్నీ కూడా జరుగుతున్నాయి. సీసీ రోడ్లు వేసాం. హైయెస్ట్ సీసీ రోడ్లు మన ఉమ్మడి జిల్లాలో మనమే హైయెస్ట్. జీడినెల్లూరు కాన్స్టిట్యూన్సీ ఎక్కువ సీసీ రోడ్లు వేసాం. అదేవిధంగా బీటీ రోడ్లు ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ఇంకా కూడా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాల్లో మనం ముందు ఉంటామని చెప్పేసి మీ అందరికీ కూడా నేను వాగ్దానం చేస్తున్నాను. అదేవిధంగా చిన్న ఒక ఎక్స్పాన్షన్ అంటే ఒక రోడ్డు ఉంది ఆల్రెడీ, దాన్ని వెడల్పు చేయాలి. అది కూడా నా దృష్టికి తీసుకొచ్చాము. దాన్ని కూడా సీసీ రోడ్డు వెడల్పు చేసి ఈ రోడ్డుతో కనెక్ట్ చేస్తాము. అది కాకుండా ఏం చెప్పారంటే ఇక్కడ బస్సు సర్వీస్ వచ్చి సరిగ్గా లేదన్నారు. ఇది మెయిన్గా పుత్తూరు డిపో నుంచి వచ్చి పల్లిపట్టు నుంచి పుల్లూరు క్రాసు మళ్ళా ఉడమలపట్టి ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇది తిరుపతికి వెళ్తుంది. ఇందులో వాళ్ళు 2 గంటలకి సర్వీస్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా స్థానిక ప్రజలంతా ఏం అడిగారంటే తెల్లారితో ఒక సర్వీసు, సాయంత్రం ఒక సర్వీస్ ఉంటే పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, స్కూల్కి పోయే పిల్లలకి అని చెప్పారు. నేను ఇమ్మీడియట్గా చిత్తూరులో డిఎం గారికి ఆల్రెడీ ఫోన్ చేసి దాన్ని కూడా రూపశ్రీ మేడం ఫోన్ చేసి ఇమ్మీడియట్గా దాన్ని సాల్వ్ చేయమని చెప్పాను. తెల్లారితో ఒక సర్వీసు, అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు ఒక సర్వీసు, పిల్లలకి స్కూల్కు కన్వీనియంట్గా ఈ 2 సర్వీస్ కూడా మార్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా మేము ఇంప్రూవ్ చేస్తాము. ఎస్ఆర్పురం మండలం నా సొంత మండలంలో నా సొంత అన్నీ కూడా దగ్గరుండి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేము దగ్గరుండి చేస్తాము. అదేవిధంగా మన ముస్లిం సోదరులు కూడా అడిగారు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే జంగాలపల్లిలో మన ముస్లిం సోదరులు అడిగారు, వాళ్ళకి షాదీ మహల్ కావాలంట. ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి షాదీ మహల్ కూడా నేను కట్టిస్తానని చెప్పాను. సో ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకి, సీనియర్ పార్టీ వివిధ పోస్టులో ఉండే మండల అధ్యక్షులు, ప్రతి ఒక్కరికి కూడా జనరల్ సెక్రటరీ, గ్రామ కమిటీ, వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు. ఇక్కడ వచ్చేసిన పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి